నేను 2 వీలర్లో బెంగళూరు నుండి అత్రిదుర్గ బెట్టకి కొండకి వచ్చినాను. బెంగళూరు నుండి జిందాల్ దగ్గర నుండి 65 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది అత్రిదుర్గ కొండ. మీరు ఇక్కడికి రావాలంటే బెంగళూరు నుండి బస్సులు ఉన్నాయి డైరెక్ట్గా. రామనగర అత్రిదుర్గకి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి. మన ఛానల్ పేరు మీకు తెలిసిందే, ఎన్ నాని గ్రేట్ దేవస్థానం దర్శనం అని మన ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని దయచేసి. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను 10 మందికి నా వీడియో వెళ్తాయి. నాదని కాదు, వేరే వాళ్ళు ఎవరైనా ఇలా కష్టపడి చేసే వాళ్ళకి మనం ప్రోత్సహిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఒక తర సంతోషంగా ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి మనం ఒక దారిని కల్పించిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇలాంటి పురాతనమైన దేవస్థానాలను కానీ పురాతనమైన స్థలాలను కానీ చూపించడానికి మీరు ఒక అవకాశాన్ని వాళ్ళకి కల్పించినట్లు అవుతారు. అందువల్ల నాకు కూడా మీరు ఒక అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు మురళీకృష్ణ. నేను ఇంతకుముందే చాలా వరకు వీడియోలు చేసినాను, ఇంకా ముందటి కూడా చేస్తాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఎన్ నాని గ్రేట్. మన ఛానల్ పేరు దేవస్థానం దర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎక్కువ భాగము నేను దేవస్థానాలనే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా వరకును నాకున్నంతలో బాగానే చూపిస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ నాని గ్రేట్. మన ఛానల్ పేరు. బెంగళూరుని కట్టించిన కెంపేగౌడరు ఈ ఉత్రిదుర్గ కోటను కూడా పాలించేవారంట. ఆ కోటనే మీకు చూపించబోతున్నాను. రండి వెళ్దామండి. ఉత్రిదుర్గ పోర్ట్ చూడండి, అక్కడ టాప్ అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. తెల్లగా వస్తుంది, అక్కడికి వెళ్ళాలి. అదే దేవస్థానము. మనం వెళ్దాం రండి. చూడండి, ఇలా వెళ్ళాలి. వచ్చి ఈ మాగడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, మెట్లంతా చేసినారు. చూడవచ్చు మనము. చూడండి, ఇది ద్వారం కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకప్పటి ఇది దుర్గా అంటే రాజులు వెళ్ళినటువంటి స్థలాలు ఇవన్నీ. చూడండి, ఇక్కడ ఒక ద్వారం. ఈ కోటకి ప్రధానంగా 8 ద్వారాలు ఉన్నాయంట. మనము అవి కూడా చూపించుకుంటూ మీకు వెళతాను నేను. ప్రధానంగా ఇక్కడ ఆదివారాలు ఎక్కువ జనాలు వస్తారు. శనివారాలు, ఆదివారాలు. మామూలు రోజుల్లో తక్కువ జనాలు ఉంటారని ఇక్కడ ఉన్న జనాలు చెప్పినారు మనకు. యలహంక నాడు ప్రభు అయినటువంటి కెంప వీరప్పన్న గౌడ్రు ఈ కోటకి దేవగిరి అని పేరు కూడా పెట్టినారు. చూడండి, ఇక్కడికి లాస్ట్ అయిపోయింది మెట్లు. తర్వాత మనం ఇలా వెళ్ళాలి. అంటే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే భోజనం కూడా తెచ్చుకొని ఉంటే మేలు. ఇక్కడ రావడానికి చూడండి,
ఇక్కడ ఒక ద్వారము. మళ్ళీ రాయి కింద చాలా చల్లగా ఉంది. కొంచెం అలాగే కూర్చొని వెళ్దామండి. ఇక్కడ చూడండి, ఈ రాయి చాలా పురాతనమైన అది రాయి అనిపిస్తుంది. చూడండి, ఇది రుబ్బులుగుండు తర అప్పట్లో వాడిండొచ్చు అని నాకు అనిపిస్తోంది. సరే, ఇలాగే వెళ్దామండి. మనము ఈ ద్వారం గుండా వెళ్ళి చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి మెట్లు స్టార్ట్. ఇక్కడ చూడండి, అది కోట. చుట్టూ రాతి నిర్మాణం చేసినారు, కోటపైనకి ఎవరు రాకున్నట్ల. ఆ కాలంలో, పురాతన కాలంలో ఈ దొంగలు, తర్వాత వేరే రాజ్యం వాళ్ళు చొరబడే వాళ్ళు కోటల్లోకి అట్లా చొరబడుకోకున్నట్టు ఆ రాతి కట్టడాన్ని కడతారు. ఇక్కడ వచ్చాము, ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలని తెలియడం లేదే. చూడండి, ఇలా ఉందా దారి? కరెక్ట్. చూడండి, దారి ఇలా ఉంది. ఇలా వెళ్ళాలి. చూడండి, కింద అయితే నేను అడిగినాను ఎవరైనా వెళ్తుంటారా అని. అయితే వెళ్తుంటారు అని చెప్పినారు, కానీ ఇక్కడైతే ఎవరు లేరు. చూడండి, ఇది మళ్ళీ ఇంకో ద్వారం. ఇది చూడండి, అప్పట్లో మనుషులు చాలా ఎత్తుగా ఉండేవారు అనిపిస్తుంది. నేనైతే చాలా హైట్ లేను, అందువల్ల మెట్లు ఎక్కాలంటే కొంచెము కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు చేసిన మెట్లు కాదు, పాత మెట్లు. చూడండి,